పరిశుద్ధ పౌలు మంగళగిరి లూథరన్ చర్చ్ సంగమునకు పెద్దలకు అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క సమయాన్ని నాకు దయచేసిన దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరొకసారి నాయన నీ సన్నిధిలో నిలబడి ఈ మందిరంలో మరి నీ యొక్క వాక్య పరిచర్య చేసే భాగ్యాన్ని కలగజేసినందుకు తండ్రి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. నాయన నేను కాదు మాట్లాడినది, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని బిడ్డలతో మరి మీ వాక్యాన్ని తెలియచేయండి. అందులోని మర్మాలను తెలియచేసి వారు సంతోష సమాధానములతో నాయన వారిని ధ్యానించుకొని వారి జీవితంలో మేళ్లు పొందుటకు సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన మాట, మరి ఇంతకుముందు అన్ని ఎన్నోసార్లు మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతల గురించి అనేక మంది ప్రీచర్స్ మనకి బోధించి ఉంటారు, సువార్థికులు చెప్పి ఉంటారు. మనకు తెలియని విషయం కాదు, కానీ ఇంకా కొన్ని మర్మాలు, ఇంకా కొన్ని ధన్యతల గురించి మనం మాట్లాడుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 1 నుండి 12 వచనాలు మనం గబగబా చదువుకుందాము. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే మనలో ఆయన పెట్టిన ఆత్మ ఎంత దీనంగా ఉండాలి, ఎంత ఆయనకి అనుకువగా, ఎంత మరి సౌమ్యంగా, మరి తనకి ఏమంటారు విధేయతగా ఉండాలి అనే దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ ఆత్మ విషయమై. ఎందుకంటే ఆయన పెట్టిన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం లోకరీతిగా ధిక్కార స్వభావంతో ఉండకూడదు అనేది దీని అర్థము. అప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా అదే మాట చెప్తుంది. తర్వాత దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. దుఃఖం ఊరికనే రాదు కదండి, నవ్వైనా వస్తుందేమో కానీ ఎప్పుడైనా ఎటకారంగానో ఎవరన్నా ఏదన్నా ఎదుకన్నా జరిగినప్పుడు చెప్ప పెట్టకుండా గబక్క నవ్వుతామేమో, కానీ దుఃఖం అనేది మనకి ఎంతో బాధ కలిగినప్పుడే ఆ దుఃఖం వస్తుంది. కాబట్టి దుఃఖపడవారు ధన్యులు. ముఖ్యంగా దేవుని విషయమై లేదా దేవుని సన్నిధిలోకి వచ్చి వారికి ఉన్నటువంటి బాధల్ని మొరపెట్టుకునేటప్పుడు, మనుషుల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు మనుషులు ఏం చేస్తారు, దుఃఖపడతారు, బాధపడతారు. వాళ్ళని ఏమన్నా అనగలిగినా కూడా అన్నా కూడాను దుఃఖం అనేది వస్తుంది. అవతలవాడిని మరి సమానంగా అంటాము, కానీ మళ్ళీ తలుచుకొని దుఃఖపడతాం. అలాంటప్పుడు మనల్ని మనం రిపెంట్ చేసుకుంటూ, మనల్ని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ, మరి మన తప్పు తెలుసుకొని కానీ, లేదా మనం తప్పు చేస్తే వాళ్ళ ఎదుటి వాళ్ళ ఎడల మరి అది క్షమించమని అడగబడినప్పుడు కానీ, బాధలు వ్యాధుల విషయంలోని మనం మొరపెట్టినప్పుడు కానీ ఆయన వారు ధన్యులుగా చెప్తున్నాడు. అసలు ధన్యులు అంటే ఎవరు? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు డైలీ దైనందిన ఆయా సమయాల్లో ప్రార్థన చేసుకుంటూ మరి ఆయనకి ఇష్టలుగా జీవించిన వాళ్ళు ఆయన దృష్టిలో ధన్యులు. కాబట్టి అటువంటి ధన్యతల గురించి కొన్ని ఇక్కడ ఆయన ప్రస్తావించారు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి అంటే ఎవరు? ప్రభువే. ప్రభువు చెప్పిన మాటలు, ప్రభువు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా మనం నీతి నిజాయితీగా ఒక స్పష్టంగా స్వచ్ఛత గల మనసుతోటి మనం ఆయన మాటలకు విధేయులై మనం జీవించినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఆకలేసినా దాహం వేసినా కూడా వాటిని కూడా తృణీకరించి, అంటే వాటిని కూడా ఓర్చి, కరువు కాలంలో కానీ ఏ కాలంలో అయినా సరే వారు ధన్యులు. ఆ నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్తున్నారు. వారు అలాంటప్పుడు వారు మన హృదయాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే వారు తృప్తిపరచబడతారు. అంటే లేమిలో ఉన్న, కలిమిలో ఉన్న, లేనప్పుడు కూడాను దేవుని నీతి కొరకు వాళ్ళు పాటుపడ్డప్పుడు ఆయన చూస్తాడు. ఎందుకంటే చూచే దేవుడు కాబట్టి ఆయన కన్ను అంతటా, ఆయన సృష్టి అంతటా సంచరిస్తుందని చెప్పి మనకు ఒక వాక్యం చెప్తుంది. కనుక ప్రతి ఒక్కరిని, ఆయన సృష్టించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి వారిని తృప్తిపరచాలి అని అనుకుంటాడంట. తర్వాత కనికరము గలవారు ధన్యులు. కని అంటే చూచుట, కరము అంటే చేయి చాచుట. కనికరము గలవారు ధన్యులు. ఎవరికి కనికరం చూపిస్తామండి? లేమిలో ఉన్న వాళ్ళకి, లేదా ఏదైనా యాచించే వాళ్ళకి,
మరి నిజంగా వాళ్ళు పేదరికంలో ఉండి నిజంగా నీతి కొరకు కష్టపడుతున్న వారికి మరి వాళ్ళని మనం ఆదరించాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి వారు కూడా కనికరం మళ్ళీ మనకి అంతకంటే రెట్టింపు దేవుని నుంచి కనికరం కలుగుద్దని చెప్తున్నాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు. హృదయశుద్ధి అంటే అసలు హృదయశుద్ధి అనేది ఎవరికి ఉంది? ఎక్కడ చూసినా కూడా హృదయశుద్ధి అనేది లేదు. దేవుడే చెప్తున్నాడు, నరుని హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది వాక్యం చేతనే కడగబడాలి. హృదయశుద్ధి అనేది ఒక్క దేవునికి ప్రభువుకి మాత్రమే ఉన్నది, మనకి లేదు అని చెప్పి యెషయా గ్రంథం 64:6లో మన నీతి మన క్రియలన్నీ కూడా నీతి క్రియలన్నీ కూడాను ఆయన నమ్మకుండా ఆయన నీతిని అనుసరించకుండా మనం ఏ క్రియలు చేసినా కూడా మురికి గుడ్డలు అని చెప్తున్నాడు. సమాధానపరచువారు ధన్యులు. మరి కొంతమంది అనేక కారణాల చేత కొట్లాడుకుంటూ ఉంటారండి, దెబ్బలాడుకుంటారు, మరి చంపుకోబోతారు, ఒకరి మీదకి ఒకరు దూసుకొని వస్తారు. మరి అలాంటి వారిని కొంతమంది అగ్ని కాజ్యం పోసినట్లుగా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎగదోస్తారు. కొంతమంది ఇంకా బాగా దన్నుకోండిరా చూస్తాము మేమని అదే ఇళ్లలో గొడవలు పెడతారు. కొంతమంది లేడీస్ అయితే వాళ్ళకి ఏం పని ఉండదు, పని పాట లేని వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం వైపు వాళ్ళ దృష్టిని మరల్చకుండా భక్తి మార్గంలో నడవకుండా అటువంటి స్త్రీలే ఆ పనులు చేస్తూ ఉంటారు ఎక్కువగా. మరి ఇళ్ళకి అటు ఇటు వెళ్ళిపోయి పని పాట లేకుండా వెళ్ళి చిచ్చులు పెట్టడం, మరి సమాధానపరచాల్సింది పోయి ఒక అత్త కోడలకి, ఒక తల్లి బిడ్డలకు, ఒక తండ్రి కొడుకులకి, వీరందరికి కూడాను దేవుని భక్తి కలిగి ఉండి వారికి సమాధాన వాక్యం చెప్పాల్సింది బోనిచ్చి వారికి అగ్ని కార్యం పోసినట్టుగా కుటుంబం వాళ్ళని విడదీసేవాళ్ళు ఉంటారు. అందుకనే దేవుడు ఏమంటాడు, సమాధానపరచేవారు ధన్యులు. ఒక ఇళ్లలోనే కాదండి, దేవుని సంఘాల్లో కూడా అలాగే ఉన్నాయి. దేవుని సంఘాల్లో కూడా కొట్లాటలు, దెబ్బలాటలు, చంపుకోటాల దాకా పోవడాలు, ప్రాణాలు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీరందరూ ఈ సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడతారంట. దేవుని అరే మంచి బిడ్డ, నా బిడ్డ వీడు ఇక్కడ వీళ్ళకి దెబ్బలాట్లు కొట్లాట్లు జరిగితే సమాధానం లేని పరిస్థితిలో నన్ను గురించి బోధించి ఈ విధంగా ఉండండిరా అని చెప్తున్నాడు ఆయన చూచి వారికి దేవునికి నా బిడ్డలు అని అనుకుంటాడంట. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము, నీతి అంటే క్రీస్తు గురించి మరి ఏ రకమైన హింసలు జరుగుతున్నాయో నాకు తెలుసు. ఆయన అనుసరించేవారు ఏ రకంగా హింసించబడుతున్నారో, బాధించబడుతున్నారో, కొట్టబడుతున్నారో, మరి పాస్టర్స్ కుటుంబాలు సైతము మరి వారి ధ్వంసం చేస్తున్నారు. మరి అనేక ఈరోజు కూడా వింటున్నాం, ఆయన పుట్టి పెరిగి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆరోహణమైన దగ్గర నుంచి కూడాను మరి ఆయనని నమ్మక వాళ్ళందరూ కూడాను చాలామంది అవినీతి పరులు, నీతిమంతులను అంటే ఈ ప్రత్యేకించబడిన వారిని, సువార్థికులను, ప్రవక్తలను, మరి వాక్యోపదేశకులను, ఎవరైతే దేవుని గురించి వాక్యాలు చెప్తారో వాళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు ఈరోజు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఆ హింస జరుగుతూనే ఉంది లోకంలో. కాబట్టి దేవుడు అది చూచినప్పుడు పరలోక రాజ్యం వారిది, అలాంటి వారికి నా పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. మరి రీసెంట్గా మార్చిలో మనకి ఆయన ఎవరో పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు. మరి ఆయన చనిపోయిన విధమేంటో మనం యూట్యూబ్లో చాలా చూసాము. ఎక్కువగా ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళు చూసిన సాక్ష్యాలను బట్టి ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. అటువంటి వారు కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా గంటెల ప్రకాష్ గారు, ఆయన 15-20 సంవత్సరాల క్రితము ఇక్కడే ఈ పుల్పీట్ మీద ప్రసంగం చేయడం నేను చూశాను. మరి ఆయన కూడా ఒక గొప్ప ప్రసంగికుడు, సువార్థికుడు. మరి ఆయన కూడా మరణించినప్పుడు మనకి మీడియా ద్వారా కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే వారు కూడా పరలోక రాజ్యంలో ఉన్నారనేది మనం ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని క్రియలు, దేవుని ఆజ్ఞలను పాటించి బ్రతుకుతారో వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్యం ఉంది అనేది ఈ మాట ద్వారా మనం తెలుసుకుంటాం. తర్వాత 11వ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మన గురించి ఇతరులు సరిగ్గా తెలియని వాళ్ళు, అజ్ఞానులు, దుర్మార్గులు, దుష్టులు, దేవునికి లోబడనల్లని ప్రజలు, ఇలాంటి వారు మనం మరి చర్చికి వస్తున్నా, మనం కొంచెం దేవుని పరిచర్యలో ఉంటున్నా కూడా అనేక రకాలుగా మనల్ని చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. ఇప్పుడైనా సంస్థలు కూడా బయలుదేరినాయి. మరి ఆ చెడ్డ మాటలు బలగడానికి మరి మరియమ్మని కానీ యేసుక్రీస్తుని కానీ ఘోరంగా మరి ఆ చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు. మరి వాళ్ళ అంతమేదో దేవుడు చూసుకుంటాడు. అలాంటప్పుడు కూడా మనల్ని సంతోషించి ఆనందించమంటున్నాడు. అప్పుడంట పరలోకమందు మీ ఫలము అధికమవుద్ది. అంటే మనం వాళ్ళకి తిరుగుబాటు చేసి మళ్ళీ వాళ్ళని తిట్టి నువ్వు నలీలా ఎందుకన్నావు, రాలా ఎందుకు, కొంతమంది కౌంటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి కొన్ని తిరుగుబాటు సంస్థలు బయలుదేరినప్పుడు
మరి వాళ్ళకి వ్యతిరేకంగా క్రిస్టియన్ సంస్థలు కూడా ఆ పేర్లు వద్దులే కానీ ఇక్కడ మరి వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ కూడా వస్తున్నప్పుడు, ఎందుకంటే మనకి స్క్రోలింగ్లో అవి వస్తూనే ఉంటాయి, మనం తీయకపోయినా వస్తూనే ఉంటాయి మనం వీడియోలు చూసినప్పుడు. మరి వాళ్ళు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టినప్పుడు వాళ్ళని వీళ్ళు తిట్టడం, పచ్చిబూతులు, నోటికి దుర్భాషలు మాట్లాడడం, ఇవన్నీ ఎందుకు అనిపించుకోవడం? ప్రభు మాట మనం విన్నామనుకో, మీరు మౌనంగా ఉండండి, చెడ్డ మాటలు పలికినప్పుడల్లా కూడా మీరు నిందించినా హింసించినా మీరు మౌనంగా ఉండండి, మీ ఫలము పరలోకములో అధికమవుతుందని చెప్పేసి మన ప్రభువారు చెప్తున్నాడు. అంతేకాకుండా మరి ఇంకా కొన్ని మాటలు, కొన్ని ధన్యతలు మనం చూసినట్లయితే నేను కొన్ని చేశాను. పరిశుద్ధ గ్రంథము నుండి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 1 నుంచి 1వ అధ్యాయము 2 అంటే దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడిగా చెప్పబడుతున్నాడు. అంటే దివారాత్రులు అంటే మనకు పని పాట లేదండి. చాలామంది అనుకుంటారు ఇంకేం పనులు లేవా? మన పనులు మనం చేసుకుంటాము. ఆయా సమయాల్లో మన దేవుని వాక్యాన్ని కూర్చొని చదువుకున్న తర్వాత దానిని మననం చేసుకోవడం. ధ్యానించడం అంటే ఒక పశువు కనుక గడ్డి తినేసి కూర్చొని చక్కగా నెమరు వేసుకుంటూ ఉంటుంది. అలాగే మనం కూడా ఏంటంటే ఆ దేవుని వాక్యాన్ని చదివి అంతటితో మర్చిపోకుండా, విన్నదాన్ని చదివిన దాన్ని మర్చిపోకుండా దాన్ని ధ్యానించేవాడు అంటే ఏంటి, ఈ మాట యొక్క అర్థం ఏంటి, దీని పర్యవసానం ఏంటి, దీన్ని అనుసరిస్తే మనకి ఏం జరుగుతుంది అనేది ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. తర్వాత కీర్తనలు 41:1 బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. పేదవాళ్ళకి ఇందాక మనం చూసాం మత్తయి సువార్తలో, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. కనికరము చూపుడువాడు కనికరము పొందునని ఉంది. కాబట్టి ఇక్కడ బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటే బీదలను చూచి వారి అవసరతలో మనము తగినంతగా కాకపోయినా ఎంతో కొంత మనకున్న దాంట్లో వానికి సహాయం చేస్తే వాడు ధన్యుడు అంటే దేవుని దృష్టిలో ఇష్టుడు అని చెప్తున్నాడు. తర్వాత కీర్తనలు 112:1 ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. కీర్తన 32:1-2 యెహోవా చేత నిర్దోషి, ఆత్మలో కపటం లేనివాడు. నిర్దోషి అనిపించుకున్నవాడు ఆత్మలో కపటం లేని. కొంతమంది నోరు మాట్లాడుతూ నొదురు ఎక్కిరిస్తూ ఉంటుంది అంటారు, లోకరీతి సామెత. నోరు మాట్లాడుతూనే ఉంటుంది. అందరూ భక్తులుగానే ఉంటారు, మళ్ళీ విశ్వాసులే వస్తూ ఉంటారు. కానీ వారి మరి విషయాలు ఏమైనా తెలిసినప్పుడు పాపం అలాగా అని మొహం మీద అంటారు, బయటికి వెళ్ళి ఏమైతే ఉంది ఇట్లా ఉందని అలా ఎక్కిరిస్తూ ఉంటారు. అలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటే ఆత్మలో కపటం అనేది ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. నా ఆత్మను మీలో పెట్టాను కాబట్టి అది పరిశుద్ధంగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత కీర్తన 33:12 యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఎవరిని ఏర్పరచుకున్నాడండి? మనల్నే కదా. ఎవరైతే విశ్వాసులు, ఎవరైతే వాక్య పరిచర్య చేస్తారు, ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చిదిద్దపడతారు, ఎవరైతే నీతిమంతులుగా మరి చర్చికి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు అని చెప్పలేం. కానీ ఆయన దృష్టికి ఇష్టలైన వాళ్ళందరూ కూడా ఆయన పరిశుద్ధులు, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలైతేనే ఆయన విషయం గురించి ఎక్కువగా మాట్లాడగలరు. మిగతా వాళ్ళు అంతగా మాట్లాడలేరు. విన్నానులే, అటుపోతా విన్నానులే, ఇటుపోతా విన్నానులే, తెలుసులే అంటారు. తెలుసు అనటం వేరు, పర్సనల్గా తెలుసుకోవడం వేరు కదండి ఒక పర్సన్ గురించి. అలాగే దేవుడు కూడా తెలుసు అనకుండా దేవునితో సంధి కలిగిన మనిషి, దేవుని గురించి ఇష్టంగా ఆయన వాక్యాన్ని గురించి తెలుసుకొని పాటించే మనిషి జీవితంలో మరి ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులుగా ఆయన ఎంచుకుంటాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మరి యెహోవాను నమ్ముకొనివాడు, ఇర్మియా 17:7 కూడా. మరి కీర్తన 44:4 యెహోవాను నమ్ముకొనివాడు. కీర్తన 84:4 నీ మందిరమందు నివసించువాడు. నీ మందిరమందు అంటే మనం ఆల్వేస్ మన మందిరంలో ఉంటామండి. దేవుడు ఆల్వేస్ ఉండలేం కదా. కానీ ఒక ఆవిడ ఉంది. ఎవరున్నారు? లూకా సువార్త 2:36 చూస్తే అన్న అనే ఆవిడ ప్రవక్త్రి. మగవాళ్లే ప్రవచనాలు చెప్పాలి, మగవాళ్లే చేయాలి అనేది ఎక్కడ లేదండి. చాలా చోట్ల పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ప్రవక్త్రీలు ఉన్నారు. అంటే ఏర్పరచబడినటువంటి స్త్రీలు, ప్రవచనాలు చెప్పే స్త్రీలు, క్రీస్తుని గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ జ్ఞానానికి సంబంధించిన, నీతికి సత్యమును గురించి సంబంధించిన విషయాలను ప్రవచించే స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే వారు నడిపించబడతారు. కాబట్టి నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. దానికి మనం అనుసంధానంగా అన్నాన్ని తీసుకోవచ్చు. ఆమె యుక్త వయసు వచ్చి పెళ్ళయి 8 ఏళ్ళు భర్తతోని కాపురం చేసి తర్వాత 8 ఏళ్ల తర్వాత భర్త చనిపోతే ఆమె 87 ఏళ్ల వరకు కూడా
మందిరములోనే నివసించినట్లుగా ఉందండి. అంటే ఇంకా ఆమె లోకము వైపు చూడలేదు, దేవుని మందిరంలోనే పరిచర్యలు చేస్తూ మరి దేవుని మందిరంలో అంటిపెట్టుకొని ఆ ఆవరణలోనే పనులు చేసుకుంటూ ఉన్నది కాబోలు. మరి అందుకని ఆవిడ జీవగ్రంథంలో ఆవిడ పేరు లిఖించబడి ఉన్నది. ఆవిడ కూడా మనం ధన్యురాలుగా లెక్క తీసుకోవచ్చు. తర్వాత నీ నామందు కీర్తన 84:5 నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నూతన బలం పొందుతారు అని ఉంది కదా. అదేవిధంగా యెహోవా శిక్షించువాడు, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. యెహోవా బోధలు, యెహోవా శిక్ష. మరి యెహోవా శిక్ష వేశాడు అంటే ఆయన కావాలని శిక్ష యోబుకు కూడా వేసి ఉంటాడు కదా. అలా అని మనం అనుకోవచ్చు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. తర్వాత 127 కీర్తన 128 కీర్తన చూస్తే ఒక మంచి అద్భుతమైన మాట మనకు ఉంటుందండి, మన కుటుంబాలకు సంబంధించిన మాట. 127 దావీదు కీర్తన 4వ వచనంలో, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే అందరికీ పుడతారండి యవన కాలమందు. ఎప్పుడంటే అప్పుడు మనకిష్టం వచ్చినప్పుడు ఇస్తాడా దేవుడు? ఆయనకి ఇష్టమైతేనే ఆ గర్భఫలాలను ఇస్తాడండి, గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది నిన్న మా ఇంటికి ఒక ప్లంబర్ అనే అతను వచ్చాడు. పంపు పాడైపోతే దానికి హెడ్ వేయడానికి ఏదో మాట మీద మాట వచ్చి, బాబు చర్చికి వెళ్తావా అని అంటే, లేదు మేడం నేను చర్చికి ఎప్పుడో పండగలప్పుడు ఏదో ఈస్టర్కి క్రిస్మస్కు ఆ టైంలో వెళ్తాను అన్నాను. అదేంటయ్యా నీ పేరు యోబు కదా, యోబు గ్రంథం తెలుస్తా నీకు అని అన్నాను. నేను ఎవరినైనా కూడా నాకు అలవాటు ఏంటంటే యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం మంచిగా మాట్లాడినప్పుడు దేవుని మాట ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది నాకు. అంత ప్రసంగం కాకపోయినా కూడా కలిసి ఈ పిల్లాడు యోబు కదా, మరి ఏదైనా ప్రతిష్ట చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు అలా పెట్టారేమో అనుకున్నాను. కానీ ఎందుకు మరి అట్లా నువ్వు పండగ క్రిస్టియన్గా ఎందుకు ఉంటున్నావు అని అంటే, ఏం లేదు మేడం, 6 ఏళ్ల క్రిందట నాకు నా వైఫ్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆమెకేమో 2 కాళ్ళు కొద్దిగా ఫ్రాక్చర్ అయినాయి, చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు 6 ఏళ్ల నుంచి ఆమె బెడ్ రిడెను. నాకు పిల్లలు కూడా లేరు, ఒక బిలో 40 ఉంటాయి ఆ అబ్బాయికి. నాకు పిల్లలు లేరు. ఇంకా అయినా సరే నేను ఆమెను చూసుకుంటూ ఆమెకు అన్ని పరిచర్యలు చేసుకుంటూ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. అంటే చెప్పిన సమయానికి రాలా, నాకు ట్యాప్ లీక్ అవుతుంది, అందుకని మళ్ళీ ఫోన్ చేశాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళాను. మా ఆవిడ పరిస్థితి ఇలా ఉంది అని అంటే, 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళ నుండి ఎందుకు మీ అత్తమామలు మరి ఆమె పేరెంట్స్ లేరా అని అడిగాను. అంటే ఉన్నారు కానీ వాళ్ళందరూ నాట్ అలౌడ్ అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి కూడా నేనే చేయాలి మేడం, వాళ్ళకు కూడా తెచ్చి పెట్టాలి, నేనే చేయాలి. కాబట్టి అదేదో నేనే చూసుకుంటూ అయిపోద్ది కదా. పోనీలే నేను మనసులో అనుకున్నాను. ఒక రకంగా విడిచిపెట్టకుండా ఆమెను కుంటిదైనందుకు పరిచర్యలు చేసుకుంటూ హాస్పిటల్ సేవలు చేసుకుంటూ సంపాదించుకుంటూ వండి పెట్టుకుంటూ ఎంత బాగా చూసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా అని అనుకున్నాను నేను. ఎవరు వస్తే ఇప్పుడు అన్నీ బాగున్న వాళ్ళనే ఇళ్లలో వదిలిపెట్టాలని చూస్తుంటారు, పోయి మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర తీసుకొని పోని. కానీ మా అత్తగారికి వాళ్ళకి కూడా ఏమి లేదు మేడం, నేనే చూసుకోవాలి కాబట్టి పోన్లే వాళ్ళని చూసుకోపోయినా పర్లేదు, ఆ అమ్మాయిని చూసుకుంటున్నాడు, దేవుని జ్ఞానం ఎక్కువగా లేకపోయినా అని చెప్పి నేను చాలా సంతోషపడ్డా. అట్లాగే పిల్లలు కూడా లేరు అంటే మరి ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు, దేవునికి తెలియాలి. ఇక్కడ ఏమంటున్నాడు 127 కీర్తనలో, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తమ అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. ఇక్కడ అలంకారప్రాయంగా చెప్పబడింది. అంటే పిల్లల్ని వెనకాల బాణంలాగా పెట్టుకుంటారండి. ఒక విలుకాడు బాణం వేసేటప్పుడు అంబులని అంటే బాణాలని ఇక్కడ వెనక పెట్టుకుంటాడు, అరేంజ్ చేసుకుంటాడు, వీపు వెనకాల కట్టుకుంటాడు. అది తీసి ఒక్కొక్కటి బాణం కావాల్సి వచ్చినప్పుడల్లా మిస్ అయినప్పుడల్లా ఇంకో బాణం వేయాలంటే ఏం చేస్తాడు, వెనక నుండి తీస్తాడు. కానీ ఇక్కడ బిడ్డల్ని వెనకాల కట్టుకోరు కదా. అక్కడ ఏంటంటే అలంకారంగా చెప్పాడు. అలా నింపుకోవడం అని అంటే ఆ యవన కాలం అందులో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు, కరెక్ట్గా 25 ఇయర్స్కో 30 ఇయర్స్కో పిల్లలు పుట్టారనుకోండి, మళ్ళీ వీళ్ళకి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు స్నేహితులుగానో అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళుగానో ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు పిల్లలు, అప్పుడు ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, బయట వారి నుంచి సమస్యలు వచ్చినా, సంఘంలో సమస్యలు వచ్చినా వీళ్ళకి వాళ్ళు తోడుగా ఉంటారు బలంగా కదా, సపోర్ట్ కదా. ఒక మనిషికి తోడు అంటే సపోర్ట్. అలాంటి అలంకారంతో చెప్పబడింది. తర్వాత 128 దావీదు కీర్తన 1-2 వచనాల్లో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని చెప్పబడింది. అంటే ఎవరైతే కరెక్ట్గా తన యొక్క కుటుంబ వ్యవస్థని బాగా చూసుకుంటూ తన కుటుంబాన్ని కూడా యెహోషువలాగా భయభక్తులతోటి కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ ఆయన త్రోవల యందు ఆయన మాటలను అనుసరించుకుంటూ తూచా తప్పకుండా పాటించిన వాడందరూ కూడా ధన్యులుగా దేవుడు చూస్తున్నాడు, లెక్కిస్తున్నాడు. కనుక మరి ఇంకా కొన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3:11-18
జ్ఞానము వివేచన కలిగిన నరుడు ధన్యుడు. తర్వాత 28 సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. తర్వాత 31 సామెతలు 31, 27, 28 వచనాల్లో ఒక మంచి అద్భుతమైన మాట ఉంటుంది స్త్రీల గురించి. జ్ఞానము గల స్త్రీ తన కుటుంబాన్ని ఏ రకంగా దిద్దుకుంటుంది. లేమిలోను కలిమిలోను ఉన్న స్త్రీ అయితే తన పని వాళ్ళకి ఎలాంటి పనులు అప్పచెప్తూ ఉంటుంది, తన కుటుంబానికి వేకోజామునే లేచి ఏమేం చేస్తుంది, తన భర్తకు సాటి అయిన సహకారిగా తనకు బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తుంది. ఒక వేకోజామునే లేచి దేవుని యందు భయభక్తులతో మొదలుపెట్టి ప్రార్థనతో మొదలుపెట్టి తన దినచర్య అంతటిని గురించి కూడా సామెతలు 31లో నాకు చాలా నచ్చుతుందండి. అక్కడంట 31, 27, 28 2 వచనాల్లో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. అలా ఎంతమంది స్త్రీలు ధన్యురాళ్ళుగా కొనియాడబడుతున్నారండి తన బిడ్డలతో. ఈరోజు అన్ని కొట్లాటలే. ఈరోజు తిండి పెట్టలేక పెట్టగలగా స్థితి ఉండి కూడాను భార్య చూడకనో, భార్య మాట విని భార్య విధేయుడైన భర్త అయితే తల్లిదండ్రులను ఇగ్నోర్ చేయడము, మరి చంపడము, అవసరమైతే ఆస్తులు గీస్తులు రాయించుకుని చాలా నికృష్టమైన న్యూస్ మనము చూస్తున్నాం. కాబట్టి మనం క్రిస్టియన్గా ఒక దైవభక్తులుగా దేవుని నమ్ముకున్న వారిగా మన కుటుంబాలు ఎలా ఉండాలి, ఆ స్త్రీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఆమె ఎప్పుడు ధన్యురాలని. అంటే పొద్దున్నే లేచి బిడ్డలు చూస్తారు కదా వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అనేది. చూడరండి, నిద్రపోతున్నా కూడా మా అమ్మ పని చేస్తుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఇంకేం పని లేదని కూడా అనుకుంటారు. గిన్నెలు చప్పుడు అవి అవుతూ ఉంటే కొంచెం ఇరుకిళ్ళు ఉంటాయి అనుకోండి, సపరేట్ బెడ్రూమ్ లేకుండా. వాళ్ళు ఏం చేస్తారు, ఏంటమ్మా పొద్దుగుకులు గోల మమ్మల్ని నిద్రపోనీయకుండా ఈ చప్పుళ్ళు ఈ గోళ్ళ ఏంటి అంటారు. అలాగే ఆవిడ పని ఆవిడ చేసుకుంటానే పోతుంది. ఆవిడ అలా టైంకి చేసుకోకపోతే వీళ్ళకి టైంకి ఏది సెట్ చేయలేదు కదా. మరి వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయిపోయి మంచి ఉద్యోగాలు చూసుకొని మంచి పొజిషన్లోకి రావాలంటే ఈమె యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. ఈమె దేవునిలో నడక నేర్చుకోవాలి, ఆవిడ పిల్లలకి నేర్పాలి. కుటుంబాన్నంతటి కూడా ఒక తాటి మీద నడిపించగలిగే స్త్రీని జ్ఞానం గల స్త్రీ అంటారు. అంతేగాని భర్తలు వదిలిపెట్టేసిన వాళ్ళు లేదా భర్తలను వీళ్ళు వదిలిపెడతారో వాళ్ళు జ్ఞానం లేదు అని అనుకోకూడదండి మనం. అప్పుడే వీళ్ళ యొక్క పరిస్థితి అర్థమవుతుంది. ఎవరైతే మనకు చేదోడు వాదోడుగా లేరో, భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ, వాళ్ళ ప్రవర్తన అప్పుడే తెలుస్తుంది. వాళ్ళు నిజంగా ధన్యులా కాదా అనేది మనం గమనించగలం. సో అదొకటి. తర్వాత ప్రసంగిలో ఒక మాట చెప్తాడు, 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ప్రసంగి ఒకసారి చదువుతారా? ప్రసంగి నేనే చదువుతాను. ప్రసంగి 4వ అధ్యాయంలో కాబట్టి 4వ అధ్యాయం 2వ వచనము. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు. అంటే బ్రతుకుచున్న వాళ్ళు ధన్యులు కాదని కాదు, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క అనుభవాలను బట్టి రాసింది కాబట్టి ఆయన గ్రహించిన దాన్ని బట్టి అంటాడు, కాలము చేసిన వారే ధన్యులు అనుకొంటిని, ఇంకనూ పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు. ఇంకా పుట్టని వాళ్ళు, బతికిన వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా ఇంకా అసలు పుట్టని వాళ్ళకి సూర్యుని కింద ఏమీ తెలియదు ఏం జరుగుతుందో అనేది. అన్యాయపు మాటలు చూచి ఉండని హేతువు చేత, అంటే ఈ అన్యాయాలు అక్రమాలు వాళ్ళు ఇక చూడలేదు కాబట్టి చూడబోరు కాబట్టి ఈ కారణం చేత ఉభయుల కంటే వారే ధన్యులు అని చెప్పేసి మనకి సొలొమోను మహారాజు తన గ్రంథంలో చెప్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. తర్వాత మరి న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 45 నుంచి 49, 45వ వచనము 49వ వచనము నేను స్కిప్ చేస్తున్నాను. 45వ వచనంలో ఏముంటుందంటే, ఎలిజబెత్ మరి మరియమ్మ కలిసినప్పుడు మరియమ్మ పరిశుద్ధాత్మ పొందుకొని ప్రభువారు ఆమె గర్భాన జన్మిస్తాడని చెప్పేసి మాట తీసుకొని దూతతో మాట్లాడి వచ్చిన తర్వాత తన సమీప బంధువురాలైనటువంటి ఎలిజబెత్ను కలిసినప్పుడు ప్రభు ఆమె గర్భం నుండి జన్మించబోతున్నాడని తెలిసినప్పుడు ఎలిజబెత్ కూడా అంతకుముందు 6 నెలల ముందే ఆమె గర్భిణీ స్త్రీ కాబట్టి ఆమె గర్భంలో ఉన్న శిశువు అయినటువంటి యోహాను గెంతులు వేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు మాట వినగానే, ప్రభువు యొక్క ఆ మాట పుట్టబోతున్నాడని వినగానే
గర్భంలోని శిశువు గంతులేసినట్టు. కాబట్టి నువ్వు చాలా ధన్యురాలివి, ఆ ప్రభువు మాటకి నువ్వు లోబడి ఒప్పుకున్నావు కాబట్టి. అంటది కదా, పరిశుద్ధాత్మను గర్భధారణ చేస్తావు అంటే నన్ను ఇట్లా నేను ఈ లోకంలో నాకు శ్రమలు బాధలు కలుగుతాయి కదా ఎలా అని భయపడుతుంది కదా ఆవిడ. అప్పుడు దూత భయపడొద్దు అని చెప్పేసి అభయం ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిన ఎవరి క్రిస్మస్కి మనం దాని గురించి చెప్పుకుంటాము. తర్వాత 49వ వచనంలో కూడా మరి మరియ కూడా అంటది, నిజమే నేను ధన్యురాలిని అని అంటది. 1 లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం 49వ వచనం. ఎలిజబెత్ మరియా ఇద్దరు కూడా ధన్యురాలి గురించి ఆమె గ్రహించుకుంటుంది. తర్వాత ఇంకా కొన్ని వచనాలు నేను ముగిస్తున్నాను, ఇంకా 4 రిఫరెన్స్లు చూపెట్టి. యాకోబు 1:12-25. యాకోబుకి శోధన సహించువాడు ధన్యుడనుంది. శోధన, మనం మామూలుగా శోధనలు వస్తే మనం వెంటనే ఎట్లా విసుకుంటాం కదా, వెంటనే అబ్బా మనం ధన్యులు అనే మాట మనకు గుర్తొస్తుందండి? గుర్తు రాదు. మనం ఎంత చదువుకున్నా, ఎన్నిసార్లు ఆదివారం చర్చెస్లో అయ్యగారులు చెప్తున్నప్పుడు విన్నా కూడా అబ్బా శోధన వచ్చింది, దీన్ని మనం హ్యాపీగా ఇన్వైట్ చేద్దాము, ఎంతకాలం ఉంటుందో భరిద్దాము అని అనుకుంటామా? అనుకోం. సామాన్య ప్రజలమి మనం అనుకోం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శోధన సహించువాడు ధన్యుడు. ఎలా సహించాడు చూడండి. యోబుకి దేవుడే అనుమతించాడు కదా సాతాను వస్తే. అది మనకు తెలుసు. యోబు మొదటి అధ్యాయంలో సాతాను రావడము, ఆ పరలోకంలో మీటింగ్ జరగడము, అక్కడికి ఎవరు వెళ్ళడము, సాతాను పర్మిషన్ తీసుకోవడము. యోబు కూడాను ఎదురు తిరగల, ప్రభువా ఎందుకు నాకు ఇంత ఇచ్చావు, మళ్ళీ వెంటనే ఇదంతా తీసేసుకున్నావు, నాకు చాలా బాధగా ఉంది, కోపంగా ఉందని. కానీ ఎప్పుడన్నా ఎదురు తిరిగాడా? ఇంకా తిరగలేదు. పైపెచ్చు వాళ్ళ మిస్సెస్ అంటే ఆయన భార్య అంటది, ఎందుకు నువ్వు ఇంకా ఈ బాధలన్నీ పట్టడం, దేవుణ్ణి దూషించి వదిలేసేయరాదా అని అంటది. కానీ ఆయన ఇచ్చినప్పుడు మనం అనుభవిస్తున్నాము, ఆయన తీసుకున్నప్పుడు ఆయన బాధ పెడితే మనం సహించాలి కదా అంటాడు. అంటే సహించటం అనేది ఆ యొక్క ఓర్పు దేవునిలో ఉన్నప్పుడే వస్తుంది. దేవునిలో ఉన్నప్పుడు ఆ గ్రహింపు దేవుడే మనకి ఆ శోధన నుంచి విడుదల కలగజేస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో యోబు శోధనలన్నీ భరించినట్టుగా మనం చూస్తాము. అలాగే యోసేపు కూడా ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు కూడా మరి పోతీఫర్ భార్య దగ్గర పనివాడుగా ఉంచినప్పుడు మరి పని అధికారం అంతా, ఇంటి మీద అధికారం అంతా ఇచ్చేస్తాడు. యజమాని నమ్మి ఇంటి మీద అధికారం ఇస్తాడు. కానీ ఆయన భార్య మీద మాత్రం ఆయనకే పెత్తనం లేదు. కానీ ఆవిడకి దురుద్దేశం కలిగి అతన్ని యొక్క నిష్టను, అతని యొక్క భక్తిపరత్వాన్ని చెడగొట్టాలని చెప్పి ఆమె ట్రై చేసి ఓడిపోద్ది. కానీ యోసేపు మాత్రము మరి సహించి నిలకడగా ఉన్నాడు, తను తాను ప్రూవ్ చేసుకోగలిగాడు కదా యోసేపు. కాబట్టి అదొకటి శోధన. అంతేకాకుండా మన యేసుక్రీస్తుని కూడా మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన బాప్తిస్మం తీసుకొని యోహాన్ దగ్గర బయటికి రాగానే రెడీగా ఉంటుంది అన్నమాట సాతాను వచ్చేసి ఆయనక శోధించడం మొదలు పెడుతుంది. ఒక చాప్టర్ అంతా శోధనే ఉంది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, లేకపోతే ఈ పైకి తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్ళి మంచి రంగురంగుల ప్రపంచాలని, సుందరమైన పట్టణాలన్నీ చూపించి ఇదంతా నీ స్వాధీనం చేస్తాను. ప్రభువారు అనుకోవచ్చు, పిచ్చివాడా నీవేంటిరా, నేను కదా అధికారిని అనుకోవచ్చు మనసులో. వాడితోని ఆర్గ్యూ చేయడం ఇష్టం లేక క్లుప్తంగానే అతను మాట్లాడినట్టుగా మనం చూస్తాం ప్రభువారు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ప్రకటన 1:3-22 ప్రకటన 1:3 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. అదే మాట మనకి 22:7లో కూడా సేమ్ మాట ఉంటుంది. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు, దేవుడు రచించినటువంటి బైబిల్లో ఉన్నటువంటి ప్రవచన వాక్యాలు ప్రతిరోజు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను వినటమే కాదు, వదిలిపెట్టొద్దు, వాటిని గైకొని. ఈ మాటకి కీర్తన 1వ అధ్యాయంలో 1వ మాటకి సంబంధం ఉంది. గైకొని వాటిని గురించి ఆలోచించేవారు, గైకొనువారు అంటే ఆచరించేవారు ధన్యులు అని చెప్తున్నాడు. అంతేకాకుండా చివరిగా ఒక మాట, యోహాను సువార్త
20వ అధ్యాయము 28, 29 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 28, 29. మరి ప్రభు మరణించి సమాధి నుండి తిరిగి లేచి మరి శిష్యులకు అనేక సార్లు తను తాను కనపరుచుకున్నట్లుగా ఉంటుంది. అలాగే తోమాకు కూడా కనపడ్డప్పుడు తోమా నమ్మడు. ఏది నీ పక్కలో బల్లెం పోటు చూపించు అని చెప్పేసి ఆ యొక్క బల్లెం పోటు పక్కన పరీక్షిస్తాడనమాట. చూస్తే కానీ అవును నువ్వు ప్రభువే, ప్రభువా నువ్వు నిజంగా ప్రభువే, నా ప్రభువే అంటాడు. కాబట్టి అలా ఏమంటాడు ఆ సందర్భంలో యేసు ప్రభువారు, నువ్వు నన్ను అనుసరించావు, చూచావు, ఇప్పుడు నేను తిరిగి లేస్తే నువ్వు నన్ను నమ్మట్లేదు, నన్ను శంకిస్తున్నావు. కానీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన జనులు ధన్యులు. చూడక మనందరం కూడా మరి ఆ కాలంలో లేం కాబట్టి మనం దేవుని యొక్క మరి వాక్యము ద్వారా, ఆయన మాట్లాడే మాటల ద్వారా, జీవగ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాలు ఎవరైతే నమ్ముతారో అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ కూడాను మరి అపోస్తలుడైన పౌలు తన అనుచరులకు కానీ తన యొక్క స్నేహితులకు కానీ వారందరూ నడుపుకున్న విధానము, ఆయన రచించినటువంటి పత్రికలలో మరి ఆయన యొక్క ప్రత్యక్షతను, ప్రభువు వారి ప్రత్యక్షతను గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాడు. అవన్నీ మనం చదువుకున్నప్పుడు మరి ఆ రోజు మనం లేవు కదా, ఆయన జన్మ, మరి సిలువ, సమాధి చేయబట్టం, పునరుద్ధానాలు, ఇవన్నీ కూడా మనం చూడని వారము. మరి 2025 సంవత్సరంలో ఉన్నాం మనం. మరి ఈ టైం వాళ్ళు చూడరు కాబట్టి దేవుని వాక్యమే దానికి నిదర్శనము కాబట్టి దేవుని నమ్మిన ప్రజలముగా ఆయనను చూడక నమ్మిన వారమైన మనము కూడా ధన్యులుగా భావించి మరి ఇట్టి లక్షణాలు దేవునికి కలిగినటువంటి మన ప్రభువు వారికి కలిగినటువంటి లక్షణాలన్నీ కూడా మరి ఆయన ఏవేవి ధన్యులు, ఏవి చేస్తే మీరు ధన్యులుగా నా దృష్టిలో ఉంటారో అని చెప్పి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దృష్టిలో ధన్యులుగా మనం కూడా జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇంకా మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా మారు మనసు పొంది ఈ జీవవాక్యాల ద్వారా వారు తెలుసుకున్న విషయాలను వారు గ్రహించడమే కాకుండా అనుసరించే విధానంలో మరి దేవునికి ఇష్టలుగా ధన్య జీవితం గడపాలని కోరుకుంటూ మరి ఒక చిన్న వాక్యము దేవుడు తన దృష్టిలో వినికిడిలో దీవించాలని కోరుకుంటూ నేను మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరి దగ్గర మరి ఒక చిన్న వచనం కూడా పాడతాను నేను. దేవతల కన్నా దయగలవాడవు, క్షమించు మనసున్న మహారాజు. దేవతల కన్నా దయగలవాడవు, క్షమించు మనసున్న మహారాజు. ప్రేమామయుడవు, ప్రభువగు దేవుడవు, ప్రేమామయుడవు, ప్రభువగు దేవుడవు. ప్రాణము పెట్టిన ప్రభు యేసు, అన్ని నామముల కన్నా ఘనమైన నామము నిది యేసునాథా. అందరిని ప్రేమించే ఆదరణ కర్తవయ్యా నా ప్రాణనాథా. యెహోవా ఈరే అని పిలువబడినవాడా, యెహోవా ఈరే అని పిలువబడినవాడా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. అన్ని నామముల కన్నా ఘనమైన నామము నిది యేసునాథా. అందరిని ప్రేమించే ఆదరణ కర్తవయ్యా నా ప్రాణనాథా. వందనాలండి.